డ్రైనెస్ అంటే చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ దాని స్టార్టింగ్ స్టేజ్లో కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది మొత్తం కంటి చూపుని కోల్పోయేలా చేస్తుంది. బాబా కళ్ళు ఒత్తుకుంటున్నాయి, మంటగా ఉంది, ఏడుద్దామన్నా 2 చుక్కలు నీళ్ళు రావడం లేదు బ్రదర్. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు సార్. ఏమైంది సార్? నాకు ఏడుద్దామన్నా 2 చుక్కలు నీళ్ళు రాలేదు బ్రదర్. అంత ఒత్తుకుంటున్నాయి. అవునా సార్? మంటగా ఉంది సార్ ఖచ్చితంగా ఐ డాక్టర్ దగ్గర చూపిస్తే మేలు సార్. నాకు బాగానే ఉంది సార్ మీకు అట్లే ఉంటుంది, సార్ దగ్గర చూపిద్దాం సార్. అవునా? సరే పోదాం. మీకున్న కండిషన్ని డ్రై ఐస్ అని చెప్తారు, కళ్ళు పొడిబారిపోవడం అని చెప్తూ ఉంటారు. అవునా? డ్రై ఐస్ అంటే ఏంటి సార్? ప్రతి ఒక్కరికి కంటి మీద ఒక కన్నీటి పొర ఉంటుంది, మన కంటిని కాపాడుకుంటూ ఉంటుంది. ఆ కన్నీటి పొరలో నీటి శాతం ఒక లెవెల్ వరకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ నీటి శాతం తక్కువగా ఉన్నా లేక ఆ కన్నీటి పొర తొందరగా ఆవిరైపోతున్నా సరే దాన్ని డ్రై ఐస్ అని చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది సార్ ఈ డ్రై ఐస్ అనేది? ఎందుకు వస్తుంది అంటే మన కన్నీటి పొరకి కావాల్సిన గ్లాండ్స్ 2 ఉంటాయి. ఒకటి లాక్రిమల్ గ్లాండ్, మన కన్నీటికి నీరు అందించే గ్లాండ్. దాంతోపాటు మన కన్నీరు ఆవిరైపోకుండా కాపాడే గ్లాండ్ మెబోమియం గ్లాండ్స్. ఈ 2 గ్లాండ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, అవి సరిగ్గా పనిచేయకపోయినా లేదా దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే దానివల్ల చాలామందికి డ్రై ఐస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికి వస్తుందని ఎలా తెలుస్తుందంటే ఎక్కువ సిస్టమ్ యూస్ చేసే వారికి, లేదా నోట్లో తడి ఆరిపోయే వాళ్ళకి, ఎక్కువ వయసు ఎక్కువ ఉన్న వారికి, ఆటో ఇమ్యూన్ డిసీజ్తో బాధపడుతున్న వారికి ఇలాంటి డ్రై ఐస్ వచ్చే అవకాశం చాలా మటుకు ఉంటుంది. హోమ్ రెమెడీస్ ఏమన్నా తీసుకోవాలా లేదంటే మెడిసిన్తోనే తగ్గిపోతుందా సార్ ఇది? డ్రై ఐస్ కంటూ కొన్ని హోమ్ రెమెడీస్ ఉంటాయి. వేడి నీళ్ళలో కర్చీఫ్ పెట్టేసి దాన్ని పిండేసి కళ్ళు మూసుకొని రెప్పల మీద కంటి ఒక 10 మినిట్స్, మార్నింగ్ ఒక 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే మన మెబోమియం గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ తిరిగి యాక్టివేట్ అయ్యి డ్రైనెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ గా ఉన్న ఫుడ్స్ తీసుకుంటా ఉంటే డ్రైనెస్ తగ్గే అవకాశం ఇంకొంతమందికి ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా ఏసీలో ఉండే వాళ్ళకి ఆ డ్రైనెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏసీ హ్యూమిడిటీని తగ్గించుకొని ఆల్టర్ చేసుకున్నా సరే డ్రైనెస్ వల్ల ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. చాలామందికి మైల్డ్ స్టేజ్లో ఉన్న వారికి ఈ హోమ్ రెమెడీస్తోనే సెట్ అయిపోతుంది. కానీ ఇంకొంతమందికి కొంచెం సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఐ డ్రాప్స్ యూస్ చేయాల్సి వస్తుంది. మరికొంతమందికి సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయిన వారికి వాళ్ళకి ఏమవుతుందంటే కళ్ళు బాగా రెడ్గా అయిపోయి కళ్ళు తెరవడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయి నల్లగుడ్డులో మచ్చలు పడతాయి, నల్లగుడ్డు మందం బాగా తగ్గిపోయి నల్లగుడ్డుకి రంధ్రం పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారికి మాత్రం మనం సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తేనే వారికి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Your eyes are precious. Please take care.